గ్రామంలోని అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని సంగారెడ్డి మండల ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు. గురువారం సంగారెడ్డి మండలం చిదురుప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఎంపీడీఓ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఈ నెల 26 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధి పొందేందుకు గాను అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని, ముసాయిదా జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన, అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. అర్హత కలిగిన వారందరూ కూడా మళ్లీ గ్రామ సభల్లో లేదా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని భరోసా కల్పించారు. ఈ మేరకు గ్రామాల్లో అర్హులైన వారు ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తు చేసుకునేలా విద్యావంతులు, యువకులు, గ్రామ పెద్దలు చొరవ చూపాలన్నారు. అర్హులైన అందరికీ పథకాలు వర్తిస్తాయని, ఇదొక నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, ఆర్ఐ రంగయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుభాష్, ఎక్స్ ఎంపీటీసీ రఘు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోడూరు శ్రీశైలం, ముత్తంగి నగేష్, మాజీ ఉప సర్పంచ్ సంజీవ్ ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ బండారి మహేష్, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే మన ఊర్లో ఉపాధి కార్డులు, ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత సంవత్సరంలో మినిమం 20 రోజులకు పైబడి పనికి వచ్చి ఉన్నట్టయితే వాళ్ళకి ఎలాంటి భూమి లేకపోతే వాళ్ళకి కూడా ప్రభుత్వము 2 విడతలుగా 6,000 12,000 రూపాయలు ఇస్తారు. ఆ లిస్ట్ ఒకటి వచ్చింది. దాన్ని కూడా పంచాయతీ కార్యదర్శి గారు ఈ గ్రామ సభలో చదువుతారు. అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి వచ్చినటువంటి ఏఈఓ గారు దాంట్లో చదివే పేర్లు ఏంటంటే వీళ్ళకి రైతు భరోసా రాదు. ఎందుకు రాదంటే కొంత ఫామ్ ల్యాండ్స్ కావచ్చు, ఇటుక బట్టీలు కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీలు కావచ్చు, ఇలాంటివి ఏమన్నా ఉంటే అలాంటి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేసి చేశారు. మిగతా వాళ్ళందరికీ వస్తాయన్నట్టు. గ్రామంలో వ్యవసాయం చేసుకొని ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ వస్తాయి. ఈ లిస్టు చదివేది మాత్రం ఎవరిదైతే రాదో అనేటువంటిది. ఒకవేళ ఎవరిదన్నా ఆ లిస్టులో పేరు వస్తే వాళ్ళది వాస్తవంగా వ్యవసాయం చేస్తున్నట్టయితే ఆ పేరు చెప్తే దాంట్లో నుంచి మళ్ళీ ఎంఆర్ఓ గారికి పంపించేసి వాళ్ళకు కూడా వచ్చేటట్టు చేస్తాం. ఇంకోటి రేషన్ కార్డులకు సంబంధించి